డిఏడి చేద్దాం, ఎడ్జిటి కొలువు పట్టేద్దాం. ఆ కోర్సుకు మళ్ళీ పూర్వవైభవం ఎడ్జిటి పోస్టులని డిఈడి అభ్యర్థులకి కేటాయిస్తుండడమే కారణం. సో నిజంగా తెలుసానంటే ఈ మధ్యకాలంలో చాలామంది బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ మామూలుగా డీసెట్ రాస్తున్నారు. ఆలోచన మళ్ళుతుంది, డిఈడి చేయాలి, చేస్తే జాబ్ ఈజీ కొట్టవచ్చు అనే ఒక ఆలోచన అనేది వారిలో కలుగుతుంది. దానికి మూలం ఏంది అంటే మనకు డిఎస్సి వచ్చింది కదా. డిఎస్సి కనుక పోయినసారి కనుక చూస్తే 11,000 పోస్టులతోటి డిఎస్సి కండక్ట్ చేశారు ముఖ్యంగా తెలంగాణలో. చేస్తే దాదాపు అందులో 7,000 పోస్టులు ఎడ్జిటి పోస్టులే. అదేవిధంగా 33 జిల్లాల్లో తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ, 20, 30, 100 అనే ప్రశ్నే లేదు. ఎక్కడ చూసినా ఎంత పెద్ద జిల్లా అయినా 20, 30, 40 అట్లనే కనబడుతున్నాయి. అది ఎస్ఏ కావచ్చు, ఎస్ఏ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్, బయాలజీ. సో చాలామంది కూడా దాదాపు హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి కానీ జాబ్ మిస్ అయిపోయింది. కానీ ఎడ్జిటి పోస్టులను కనుక తీసుకున్నట్టయితే ఎడ్జిటి పోస్టులు ఎక్కడైనా హండ్రెడ్స్ లోపట్నే ఉన్నాయి. 100, 100, 200 అట్లనే ఉన్నాయి పోస్టులు. సో దానివల్ల ఏమైపోయింది అంటే కంపారిటివ్గా ఎడ్జిటి పోస్టులను మనకు మామూలుగా చాలామంది జాబ్ సాధించుకున్న విషయం అంటే ఎడ్జిటి చేయాలి, ఎడ్జిటి పోస్టుకు పోటీ పడాలి అంటే ఖచ్చితంగా డిఎడ్ కావాలి. సో ఎన్సిటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం గతంలో ఇప్పుడు ఎట్లా ఉండేయంటే ఈ ఎడ్జిటి పోస్టుకు ఇద్దరు పోటీ పడడానికి అవకాశం ఉండే. అదేంటి అంటే మనకు బిఎడ్ వాళ్ళు, డిఎడ్ వాళ్ళు ఇద్దరు కూడా దే కెన్ కాంపీట్ ఫర్ ఎడ్జిటి పోస్ట్. కానీ ఎప్పుడైతే 2013 లోపల మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ ఏమిచ్చింది అంటే డిఎల్ఈడి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా డిఎడ్ వాళ్ళు కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎడ్జిటికి ఎలిజిబిలిటీ అని ఇచ్చిన తర్వాత చాలా సెనారియో మారిపోయింది. సో ఆటోమేటిక్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఎవరైతే బీఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. సో స్కూల్ అసిస్టెంట్ ఒకటే కాదు, మామూలుగా గురుకుల కావచ్చు, లేకపోయినట్టయితే మోడల్ స్కూల్స్ కానివ్వండి, ఇతర ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉన్నాయో వారికి 100% అక్కడ వస్తుంది. కానీ డిఎస్సిలో మాత్రం అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే గతంలో ఇద్దరు కాంపీట్ కావడానికి అవకాశం ఉండే, ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేటి ఎడ్జిటి జాబ్స్. అప్పుడు ఎట్లా ఉండే అంటే నార్మ్స్ 30% 70% ప్రమోషనే. ఎవరైతే ఎడ్జిటి జాబ్ చేస్తున్నారో వారికే స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్కు 70% పోస్టులు కేటాయించబడేటి వేకెన్సీస్లో. అదేవిధంగా 30% ఏంది అంటే మాత్రం మామూలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేది ఆ టైంలో. కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే స్కూల్ అసిస్టెంట్ వారికి 30% వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండడం వల్ల ప్రతి జిల్లాలో వేకెన్సీస్ వచ్చినా కూడా అవి ఇన్ సర్వీస్ మిత్రులకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్గా కాంపీట్ కావాలి అంటే ఓన్లీ 30% వస్తున్నాయి. సో బీఎడ్ చేసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎదురు దెబ్బ తగిలింది బీఈడి వారికి. జాబ్ కొట్టాలి, టీచింగ్ ప్రొఫెషనల్కి ఎంటర్ కావాలి అంటే పోటీ కూడా చాలా తీవ్రతరంగా ఉంది. పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు, రియల్లీ దే ఆర్ కాంపిటీషన్ చాలా హెవీస్టీ ఉంది. సో ఆ కారణాలతో ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది ఏంటంటే డిఎడ్ చేయాలనే ఆలోచనకు ఉన్నారు, షిఫ్ట్ అయ్యారు. ఆల్రెడీ పోయినసారి డీసెట్ రాశారు. ఫస్ట్ ఇయర్లో మామూలుగా మిత్రులు చెప్తున్నారు, లెక్చరర్స్ మిత్రులు ఇస్తారు చాలామంది మంచి క్వాలిటీ అంటే మంచి ఈవెన్ బీఎడ్ చేసి ఈవెన్ చాలామంది కూడా గతంలో కూడా వచ్చారు, ఈవెన్ పిహెచ్డీ వాళ్ళు కూడా వచ్చారు సార్, ఇట్లా బాగా ఉంది ఎట్లా అన్నట్టు చెప్తున్నారు. సరేదని ఈ వార్త యొక్క మొత్తం సారాంశం ఏంటంటే డీసెట్కి ఏంటి అంటే దరఖాస్తుల విలువ అనేది ఒక రకంగా చెప్పుకోవచ్చు. అంటే 2019 లోపల 25,000 ఉండే, కానీ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. 20లో 14,000, 21లో 7,000, 22లో 11,000, 23లో 6,000, 24లో 17,000. ఇప్పటి వరకు ఇప్పుడు 25లో మాత్రం ఫస్ట్ వరకే దాదాపు 26,000 మంది అప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది, అప్లై చేసినట్టు. సో ముఖ్యంగా తీసుకున్నట్టయితే సో ఎడ్జిటి కొలువుల కారణాలు ఇక్కడ ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడినట్టే ఎడ్జిటి పోస్టులు ఎక్కువ, వీటి ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేస్తారు. అదే స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 70% ప్రమోషన్ అని. 24లో 11,000 పోస్టులకు అయింది, అందులో 7,000 పోస్టులు ఎడ్జిటి కొలువులే. సో దయచేసి దాన్ని పోటీ పడ్డది 60,000 మంది మాత్రమే అన్నట్టు ఇస్తున్నారు. అందులో 15 జిల్లాల్లో పోటీ అతి స్వల్పం. భద్రాద్రి, కొత్తగూడెం లాంటి కొన్ని జిల్లాల్లో ఒక పోస్టుకు 2 లేదా 3 మాత్రమే పోటీ పడడం గమనార్హం. త్వరలో వచ్చే డిఎస్సితో పాటు మళ్ళీ సాధారణ అసెంబ్లీ ఎన్నికలలోపు మరొక నోటిఫికేషన్ వెలువడుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. సో జనరల్గా మనకు తెలిసిందే ఇప్పుడు ఒక డిఎస్సి వస్తుంది, మళ్ళీ మనకు 29 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల కూడా వేకెన్సీస్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే రిటైర్మెంట్ స్టార్ట్ అయిపోయింది. గత సంవత్సరంకెళ్ళి రిటైర్మెంట్స్ మొదలయ్యాయి.
ఈ వచ్చే 3-4 సంవత్సరాల లోపల రిటైర్మెంట్స్ ఎవ్రీ ఇయర్ దాదాపు ఎక్కువ ఉంది, దాదాపు 10,000 మంది వరకు రిటైర్ అవుతున్నారు అన్నట్టు చెప్తున్నారు టీచర్స్ అయితే. సో దయచేసి అందువల్ల ఏంటంటే అవి స్కూల్ అసిస్టెంట్లు కానీ ఖచ్చితంగా ఎడ్జిటీల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆలోచనతో మనం ఇటు షిఫ్ట్ అవుతున్నట్టు ఇందులో ఈ వార్త యొక్క సారాంశం. అదే రకంగా తీసుకున్నట్టయితే డీసెట్ అనేది నోటిఫికేషన్ వచ్చిన విషయం మీకు తెలిసిందే. ఈ నెల 15 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. డీసెట్ అంటే డిఎల్ఈడి కోర్స్ చేయదలుచుకున్న వాళ్ళు ఈ నెల 15 వరకు మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఈ నెల మనకు 15న అంటే ఎప్పుడుంది షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందంటే ఆన్లైన్ ఎగ్జాము 25/5/25 నాడే. సో దాదాపు మనకు ఉంది. ముఖ్యంగా 10th సిలబస్ ముఖ్యంగా తీసుకుంటే 10th వరకు సిలబస్ ఇస్తారు. అందులో ఇప్పుడు అన్ని సబ్జెక్టులు ఉంటాయి. మనం ప్యాటర్న్ మళ్ళీ చూద్దాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, తర్వాత టీచింగ్ అప్టిట్యూడ్ అని ఉంటుంది. సో తర్వాత దీనికి ఏంటి అంటే క్రైటీరియా ఎలిజిబిలిటీ ఏంటంటే ఏజ్ కనుక తీసుకుంటే 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక మినిమం ఏజే, మ్యాక్సిమం ఏజ్ అనేది ఇలా ఏమి లేదు. సో ఇది కొంచెం దయచేసి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డీసెట్కి వెళ్ళండి వెబ్సైట్కు, మీకు అందులో కంప్లీట్ వివరాలు ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ ఇస్తున్నాడు. తెలుగు కనుక తీసుకున్నట్టే అంటే మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. జీకే, టీచింగ్ అప్టిట్యూడ్కు 10 questions 10 marks, అందరికీ ఇది కామన్. తర్వాత పార్ట్ 2లో కొంచెం చేంజ్ ఉంటుంది. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 3 మీడియాస్లో ఉంటుంది డిఎల్ఈడి కోర్సు. సో పార్ట్ 2 ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ 10 questions 10 marks తెలుగు మీడియంది. జనరల్ తెలుగు మాత్రం 20 questions 20 marks. కానీ ఇంగ్లీష్ మీడియం అయితే రివర్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్కు 20 questions 20 marks వస్తాయి. జనరల్ తెలుగు 10 questions 10 marks ఉంటాయి. ఉర్దూ కూడా అట్లే ఉంటుంది. సో ఇక్కడ దయచేసి అదొకటి గమనించాలి. ఇక పార్ట్ 3 మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో అందరికి 20 questions 20 marks. సైన్స్లో 20 కానీ అందులో ఫిజికల్ సైన్స్ 10-10, బయో సైన్స్ 10-10 ఉంటుంది. సోషల్ సైన్స్కు 20 questions 20 marks ఉంటాయి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది దయచేసి ఒకసారి చూసుకోండి. అయితే అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా మీడియం అనేది మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసేటప్పుడే వెరీ ఇంపార్టెంట్ వైల్ యు ఆర్ అప్లయింగ్ మెథడ్ ఆఫ్ అడ్మిషన్ అంటున్నాడు. ద జనరల్ గైడ్లైన్స్ టీజీసెట్ ఇస్ ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇస్తున్నాడు. ఆఫర్డ్ తెలుగు, ఇంగ్లీష్ అంటుంది. ద క్యాండిడేట్ ఆప్టింగ్ ఫర్ ఎనీ పర్టికులర్ మీడియం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ షెల్ ఎక్సైజ్ దేర్ ఆప్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అపియరింగ్ టీజీ డీసెట్. అప్లై చేసేటప్పుడే ఏ మీడియం చదువుతారో అదే అప్లై చేసుకోండి. అది తర్వాత మళ్ళీ అవకాశం ఉండదు. ఒకసారి లాస్ట్ టైం అంతకుముందు ఏమైందంటే ఒక అమ్మాయి ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం అప్లై చేసుకుంది. ఆమెకు ఏమైపోయిందంటే ఇక మార్చుకుందామంటే వీలు పడలేదు. సో తర్వాత చాలా కష్టమైంది. ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా ఇబ్బంది అయింది. ఒక ఇయర్ కూడా దాదాపు ఆమెకు లాస్ అయింది. సో అట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం పర్ఫెక్ట్ అయితే ఇంగ్లీష్ మీడియమే ఇప్పుడే అప్లై చేసుకోండి. తెలుగు మీడియం వస్తే తెలుగు మీడియమే అప్లై చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. కోర్సు ముఖ్యంగా చేయడం ఇంపార్టెంట్. ఎవరైనా కూడా దయచేసి ఉట్టుగా అవుతుందని మనం అనుకోవద్దు. ఖచ్చితంగా చేయండి, మీకు మంచి లాభం జరుగుతుంది. రెగ్యులర్గా కాలేజ్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ టోటల్ ఈ యొక్క దీనికి సంబంధించిన షెడ్యూల్స్ చూడండి. డీసెట్ అప్లికేషన్స్ మార్చ్ 21న స్టార్ట్ అయినాయి. అప్లికేషన్ తీసుకున్న డేటు 24/3 నుండి 15/5 అంటే ఈ నెల 15 వరకు. 8 ఆప్షన్ ఈ నెల 17-18కి ఇస్తున్నాడు. హాల్ టికెట్స్ ఎప్పుడంటే ఈ నెల 25 అంటే మే 20 నాడే హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ 25/5/2025 ఈ నెల 25కి ఉంటుంది. ఇనిషియల్ కీ అనేది మనకి 20/5 వచ్చేస్తుంది. ఆబ్జెక్షన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ జూన్ 5కి వచ్చేస్తుంది. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ జూన్ 7 నుండి 11 వరకు. వెబ్ ఆప్షన్స్ 13 నుండి 16 వరకు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ జూన్ 20. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ బై ద క్యాండిడేట్స్ జూన్ 21 నుండి 24. ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనకు జూలై 1 నుండి మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నట్టు ఇందులో ఇస్తున్నారు. సో దయచేసి ఇవి వివరాలు. ఏదైనా కూడా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైతే చేయాలనుకుంటున్నారో తప్పనిసరిగా డీసెట్కి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా జాబ్ ప్రాస్పెక్ట్స్ మాత్రం 100% పెరుగుతాయి. అంటే ఖచ్చితంగా చేయాలని ఉద్దేశం కాదు, లేదు నేను ఖచ్చితంగా సాధిస్తాను స్కూల్ అసిస్టెంట్ అంటే మరి ఖచ్చితంగా మీరు చేసుకుంటా కూడా దీనికి ప్రిపేర్ కావచ్చు. డిఎడ్ చేసుకుంటా కూడా మీరు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, అదేవిధంగా కూడా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.